గురువుగారు భుజపత్రి ఎలా ఉంటుంది దాని గురించి వివరించండి అని అంటున్నారు. భుజపత్రి గురించి ఈరోజు ఒక వీడియో తీస్తున్నాను. ఆ వీడియోలో భుజపత్రి గురించి మీకు తెలియపరుస్తాను. ఫ్రెండ్స్, భుజపత్రి అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ భుజపత్రి అనేది ఈ రకంగా ఉంటుంది. ఇందులో చాలా ఇలా పేపర్ లాగా వస్తుంది. ఇది నానపాలి. వాటర్లో నానిపిన తర్వాత ఇలా విడిగా మనం తీసుకోవచ్చు. పూర్వీకులు ఋషిమునులు ఈ భుజపత్రిని చాలా వాడేవారు. వాళ్ళ రహస్యమైన ఏదైతే సాధన మంత్రాలు ఉంటాయో వాటిని ఇందులో మన ఈకతో ఇంకుతో వాళ్ళు భద్రపరిచి ఈ మంత్రాలని రాసి భద్రపరుచుకునేవారు. ఈ భుజపత్రికి మాత్రము అస్సలు చెదులు పట్టదు, పాడు కాదు. ఇది ఎక్కడైనా కానీ చెడిపోదు. వాటర్లో ఉన్నా చెడిపోదు. పేపర్ అయితే చెడిపోతుంది, కానీ ఇది మాత్రం అస్సలు చెడిపోదు. యాక్చువల్గా ఇది ఎంత కలవంలో పెట్టి దంచినా కానీ ఇది మాత్రం దంగదు. ఇది చూర్ణం కాదు. యాక్చువల్ ఈ భుజపత్రికి మాత్రం ఇలాంటి యంత్రాలు రాసి అందులో పెట్టేవారు. ఇప్పుడు కూడా దేవంతర్లు కొద్దిగా తెలిసిన వాళ్ళైతే మన ఎవరు మాంత్రికులు, తాంత్రికులు అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ భుజపత్రి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ యంత్రాలు మంత్రాలు రాసి వాళ్ళు తావీజీలాగా పెట్టి చిన్నపిల్లలకి పెద్దలకి యంత్రం రాసి కట్టేవారు. అలాగే ఇది గనేరియా, సిఫిలిక్స్, హెరిపిక్ జోస్టరు అలాంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ మీరు వాడకూడదు. ఇందులో మాత్రం నేను రహస్యంగా చెప్తున్నాను. ఇది చండురం అండి. ఈ చండురము కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉండదు. ఇది బంగారం లాగా బరువు ఉంటుంది. ఇందులో పాదరసం ఉంటుంది. ఇది శుద్ధి చేయని చందురం ఎవరు తిన్నా కానీ పంటికి ఉన్న ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. ఈ చందురం అనేది ఈ యొక్క భుజపత్రిలో వేసి కలవంలో ఈ భుజపత్రికి మాత్రం సీజర్ తీసుకొని చిన్నగా కట్ చేసి కలవంలో పెట్టి ఈ చండూరం అనేది అందులో పెట్టి భావనిచ్చాలి, అంటే నూరాలి. నూరిన తర్వాత మాత్రం ఇది చూర్ణం అవుతుంది. తర్వాత ఇందులో వాటర్ వేస్తే మాత్రము మనం బియ్యం వండిన తర్వాత గంజిని వంపుతాం కదా, అలా చిక్కగా వస్తుంది. ఆ వాటరు తాగిపించేవారు. గనేరియా, హెరిపిక్స్, సిఫిలిక్స్, హెరిపిక్ జోస్టర్స్, స్కిన్ డిసీజు లాంటివి ఎన్నో రోగులకి చాలా పనిచేస్తుంది. ఇది వట్టిగా పేపర్ అనుకుంటాము. ఈ పేపర్తోనే చాలా అద్భుతంగా ఆయుర్వేదిక్లో కూడా చాలా వాడతారు. అందుకే తెలిసిన వాళ్ళైతే చాలా దీని ఉపయోగం అవుతుంది. ప్రస్తుతము నేను చెబుతున్నాను. నేను చెప్పినట్టు మాత్రం మీరు వాడకండి. ఈ పేపర్ గురించి తెలియజేయమన్నారు. జస్ట్ ఈ పేపర్ గురించి తెలియజేశాను. మరియు దీని వాడకం కొద్దిగా అని నాకు తెలిసినంత మట్టుకు ఇది పక్కనే ఉండే. దీనికి కూడా ఇందులోనే నేను ఇమిడ్చి దీని గురించి కూడా చెబుతున్నాను. ఇలా పేపర్ ఎలా దంచితే చూర్ణం అవుతుంది. ఇది తోడు లేకపోతే మాత్రం ఇది చూర్ణం కాదు. అలాగే దీనిని ఈ రకమైన పరికరంను దంచి ఇందులో చేసి హెరిపిక్స్ ఉన్నవాళ్ళు, గనేరియా మరియు ఎలాంటి స్కిన్ డిసీజ్ ఉన్నా కానీ, సెక్సువల్ డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళు వాడకూడదు. మంచి వైద్యుడు ఉంటే సంప్రదించండి. మనము గృహ వైద్యం చేయకండి. నేను మాత్రం పరిచయం చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదములు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దీని గురించి కూడా మరియు చెబుతాను. ఇది ఎలా ఉపయోగించాలి అనేది చెప్తాను. పథ్యము ఏది అనేది చెప్తాను. వేరే వీడియోలో నేను వివరిస్తాను. హెచ్ఐవికి మరియు గనేరియాకి, హెరిపిక్స్కి, స్కిన్ డిసీజ్కి, ఆల్ స్కిన్ డిసీజ్కి, బ్లడ్ ప్యూరిఫైడ్కి కూడా నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. ఆ వీడియోలో మాత్రం ఖచ్చితంగా విధి విధానం చెప్తాను, పథ్యం చెప్తాను. ఎలాంటి మరియు ఎఫెక్ట్ లేకుండా, అంటే రిజల్ట్ వచ్చేలాగా చెప్తాను. రియాక్షన్ లేకుండా ఆ వీడియో తీస్తాను. వాడినా కానీ రియాక్షన్ కాదు, అలాంటి వీడియో నేను చెప్తాను. పథ్యంతో అన్నీ ఏ రకమైన పద్ధతి ప్రకారం వాడాలి అనేది చెబుతాను. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు.